కేటీఆర్ మూసీ నదిని ప్రక్షాళన చేస్తానంటే చేయాల్సిన అవసరం లేదు. నేను అడ్డం వచ్చి పండుకుంటా, నీళ్ళు వచ్చి పండుకుంటా అని రోజు లంగ ప్రచారం చేస్తున్నావు కదా. నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే, సిగ్గుశరం ఏమన్నా ఉంటే, కడుపుకు అన్నమే కనుక తిన్నట్లయితే ఒక్కరోజు అంటలేను, ఒక్క రోజు వచ్చి ఒక 24 గంటలు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం నేనున్న దగ్గర ఒక్కరోజు జీవితాన్ని గడిపి పోసాలిగా. ఎందుకురా బాబు అడ్డుకుంటావు? 10 ఏళ్ళు అధికారంలో ఉండి నేనేం బీకలేకపోయినా, నేనేం నాటలేకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కనుక ఈ మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఇక నన్ను ఎవరు దేకడు, భవిష్యత్తులో నాకు కనీసం డిపాజిట్ కూడా రాదని చెప్పి కుట్రలు అని కుతంత్రాలు అని ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయకుండా అడ్డుకుంటున్నావు. సన్నాసి, నువ్వు 10 ఏళ్ళ నుండి ఏం బీకలేకపోయినావు. ఈ మూసీ నది మురికి కుప్పం నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ బిడ్డల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. మొన్న వచ్చినటువంటి వర్షాలకు ఈ హైదరాబాద్ లోతట్టు ప్రాంతం మొత్తం జలమయమైంది. ఈగలు, దోమలు, రకరకాల వ్యాధులతోని జనాలు చాలా ఇబ్బందులకు గురైనరు. కాబట్టి ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ ఫ్లోరైడ్ బారి నుండి కాపాడాలి, పంటల్ని కాపాడాలి. అదేవిధంగా మూసీ నది ఈ పక్కన ఉన్నటువంటి ఇండ్లకి అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టియాలి. అదేవిధంగా దీన్ని కూడా సుందరీకరణ చేసినట్లయితే హైదరాబాద్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. టూరిజాన్ని కూడా డెవలప్ చేసే అవకాశం ఉన్నది. సిగ్గుచరం లేకుండా చెప్తావు. 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కడతా అని చెప్తున్నావు. గాడిది 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కడతాని ఎవరు చెప్పిండు? మీ అయ్యా పామౌతులో అనుకొని కూడా చెప్పిండు. అయింది. ఎందుకు చిల్లర ప్రచారం చేస్తావు? ఎందుకు లంగ ప్రచారము, దొంగ ప్రచారం ఎందుకు చేస్తావు? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది 3 ఏళ్ళు కాక ముందే అది కుప్పగూలిపోయింది సన్నాసి. కాబట్టి ఇకనైనా ఇటువంటి లంగ ప్రచారాలు, దొంగ ప్రచారాలు మానుకుంటే బాగుంటుంది. రేపు మూసీ నది దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది తాజ్ కృష్ణ హోటల్లో. నీకు సిగ్గుచరం ఏమైనా ఉంటే రా, మీ అప్పని తోలుకొని వచ్చి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విన్న తర్వాత మాట్లాడు. కానీ అంతకన్నా ముందు మాట్లాడితే నీకు ఇంకా ఎవడు విశ్వసించడాన్ని మరొకసారి రామారావును హెచ్చరిస్తున్నా.